ఓకే హై ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి కేవలం ఒకటే వీడియో మీద నేను $649 అయితే ఎర్న్ చేయడం జరిగింది. అంటే లిటరల్లీ 53,876 రూపాయలు అనమాట. కేవలం ఒకటే వీడియో మీద, అర్థమవుతుందా? అండ్ ఆల్సో ఈ వీడియో మీద నాకు 15,400 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఓకేనా, నేను అబద్ధం ఏం చెప్పట్లేదు, ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి. ఈ ఒక్క వీడియో మీదే నాకు $649 అంటే 53,000 పైగా డబ్బులు వచ్చాయి. అండ్ అట్లాగే 15,400 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఇది ఎలా చేశాను ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. కొంచెం మీరు జాగ్రత్తగా వినండి. మీరు కూడా ఇంతే సంపాదిస్తారని చెప్పలేను నేను. ఇంతకంటే కొంచెం అటు ఇటుగా సంపాదించవచ్చు, ఇంతకంటే ఎక్కువ కూడా సంపాదించవచ్చు. ఓకేనా, ఎందుకంటే ఈ రోజు నాకు పాసిబుల్ అయింది, రేపటి రోజున మీకు పాసిబుల్ అవుతుంది కదా. ఓకేనా, సో అందుకనే ఈ వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు కదా, కొంచెం డబ్బులు సంపాదించాలి, సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలి అని చెప్పేసి మీరు ఇప్పుడు లైక్ చేశారనుకోండి, మీలాంటి ఇంకొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. సో దట్ వాళ్ళు కూడా ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉపయోగపడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ ప్రమోషన్ అయితే చూడండి. గాయత్రి కుకింగ్ అండ్ బ్లాగ్స్ అని ఒక ఛానల్ ఉందండి యూట్యూబ్ లో. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. ఈ ఛానల్ ఎక్కువ వచ్చేసరికి కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు, డైలీ లైఫ్ బ్లాగ్స్ తో మిక్స్ చేసుకొని. సో బేసిక్గా ఎవరైతే కుకింగ్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి ఈ ఛానల్ అయితే ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మీకు కొంచెం టైం పాస్ అవ్వాలి, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలి అని అనుకుంటే ఈ ఛానల్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం గార్డెనింగ్ వీడియోస్ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారండి, చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంటాయి వీడియోస్ అన్నీ కూడా. సో ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ అయితే డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ వీడియోకి వచ్చేసి 1.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఓకేనా, 1.4 మిలియన్ వ్యూస్ అంటే దగ్గర దగ్గర 14 లక్షల వ్యూస్ అనమాట. అండ్ ఈ వీడియో వచ్చేసి 2023లో చేశాను నేను. అండ్ ఈ వీడియోకి వచ్చేసి 15,400 సబ్స్క్రైబర్స్ అండ్ 53,876 రూపాయలు అయితే వచ్చాయి. అండ్ లిటరల్లీ ఈ వీడియో ఇంకా వెళ్తుంది. 48 అవర్స్లో చూసుకుంటే 3.1K వ్యూస్ దగ్గర దగ్గర వెళ్తుంది అనమాట. 3,000 వ్యూస్ ప్లస్ వెళ్తుంది. అంటే ప్రతి ఒక్క రోజు కూడా 1,500 వ్యూస్ పక్కా వస్తాయి. సో నేను వీడియో చేసిన, అంటే నేను రెగ్యులర్గా వీడియోస్ చేసినా చేయకపోయినా కానీ ఈ వీడియో నుంచి నాకు ఒక 1,500 వ్యూస్ కలుస్తాయి. దాని నుంచి ఎంతో కొంత రెవెన్యూ నాకు వస్తూనే ఉంటుంది. మరి ఈ వీడియోలో ఏముందన్నా, ఎందుకని ఈ వీడియో ఇంత వైరల్ అవుతుంది అని అంటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క క్రియేటర్కి ఉండే కామన్ క్వశ్చన్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఛానల్ పెడతారు, పెట్టిన తర్వాత మన అందరికి ఒకటే క్వశ్చన్, అరే అసలు ఈ మానిటైజేషన్ ఏంది, ఈ యాడ్సెన్స్ ఏంది, వెరిఫికేషన్స్ ఏంది, నాకు ఏం అర్థం కావట్లా, అసలు ఇదంతా కాదు, ఎన్ని వ్యూస్ వస్తే మనకి డబ్బులు వస్తాయి అనే క్వశ్చన్ అందరికీ ఉంటుంది. ఈ టాపిక్ మీద అసలు యూట్యూబ్లో ఎవరు వీడియో చేయలేదు. ఈ వీడియో ఫస్ట్ నేను చేశాను మన తెలుగు కమ్యూనిటీలో, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. హిందీలో నాకు అంత ఐడియా లేదులే కానీ. సో ఓవరాల్గా ఈ ఎన్ని వ్యూస్ వస్తే మనకి ఎక్కువ డబ్బులు, అంటే మనకి ఫస్ట్ పేమెంట్ వస్తుంది అనే టాపిక్ గురించి నేను చేశాను. అంటే అందరికీ ఉన్న క్వశ్చన్ మార్క్కి నేను ఇందులో ఒక సొల్యూషన్ ఇచ్చాను. బేసిక్గా మీకు ఎన్ని వ్యూస్ వస్తే మీకు మొదటి పేమెంట్ వస్తుంది అని చెప్పేసి నేను వీడియో చేశాను కదా. సో వీడియో చేసిన తర్వాత అందరికీ, క్రియేటర్స్ అందరికీ కూడా, అంటే ఎవరైతే పాతగా ఉన్న క్రియేటర్స్కి అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కానీ, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పేమెంట్స్ తీసుకొని ఉంటారు కాబట్టి. సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, లేకపోతే ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్టప్ స్టేజ్లో ఛానల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వని వాళ్ళు, కొత్తగా మానిటైజేషన్ ఎనేబుల్ అయిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో అలాంటప్పుడు ఏంటి, వీళ్ళందరూ కూడా ఈ వీడియోని క్లిక్ చేసి ఓపెన్ చేసి చూశారు. చూడటం వల్ల ఏంటంటే దగ్గర దగ్గర 1.4 మిలియన్ వ్యూస్, అంటే 14 లక్షల వ్యూస్. అది కూడా ఒక్కసారే రాలేదు. ఓకేనా, సో అది గ్రాడ్యువల్గా మనకి స్టార్టింగ్లో వీడియో పెట్టినామంటే నాకైతే వ్యూస్ రాలేదు. మీరు కావాలంటే ఒకసారి నేను కుదిరితే రిపోర్ట్స్ చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద. వీడియో పోస్ట్ చేసిన వెంటనే నాకు అన్ని వ్యూస్ అయితే రాలేదు, చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి. సో వీడియో కూడా రేటింగ్ కూడా దగ్గర దగ్గర 9th ప్లేస్లో ఉంది. టాప్ వీడియోస్ మొత్తం కూడా 9th ప్లేస్లో ఉంది. అంత దారుణంగా వెళ్తుంది వీడియో. సో అక్కడ నేను డిసప్పాయింట్ అవ్వలేదు, ఎందుకంటే మనం జస్ట్ ఒక చిన్న క్యాల్కులేషన్ చేసుకోలేదు, మనం చేసే టాపిక్ ఎవరికి యూజ్ అవుతుంది, సో ఇది ఖచ్చితంగా ఉపయోగపడే టాపిక్కా కాదా అని చెప్పేసి మనం ఆలోచించుకొని వీడియో చేయాలి. ఇప్పుడు నేను చేసిన వీడియో ఈ రోజు కాకపోతే రేపైనా ఉపయోగపడుతుంది. మీరు ఆలోచించండి, మనకి యూట్యూబ్లో డబ్బులు రావాలంటే ఎన్ని వ్యూస్ రావాలి, ఖచ్చితంగా ఇది అందరికీ మనసులో ఉండే ఆలోచనే. ఓకేనా, దాని గురించి నేను ఒక సొల్యూషన్ వీడియో చేశాను. సో ఇప్పుడు ఎవరైనా సరే వీడియో చూసే ముందు, సో అసలు ఇతను చెప్పేది నిజమా అబద్ధమా అనే సంగతి తీసి పక్కన పెడితే, అసలు ఇతను ఏం చెప్తాడో విందామనే ఆలోచనతో అయినా సరే క్లిక్ చేస్తారు కదా. సో అలాగా ఈ వీడియో అనేది నేను చేయటం జరిగిందనమాట. సో చేసిన తర్వాత ఈ వీడియో లిటరల్లీ ఒక 3 months తర్వాత వైరల్ అయింది. కొంచెం 50,000 1 lakh వ్యూస్ అట్లా రావడం జరిగిందనమాట. సో 3 months తర్వాత వైరల్ అయింది. తర్వాత మళ్ళీ డల్ అయింది.
అర్థమవుతుందా? సో ఇలా వీడియో వెళ్ళి మళ్ళీ డౌన్ అయిపోయింది. ఎందుకు అనంటే యూట్యూబ్ చెక్ చేస్తుంది ఈ వీడియో ఎవరెవరికి ఉపయోగపడుతుంది ఏంటి అనేది చెక్ చేస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఎక్కువ వ్యూస్ రాలేదు, తర్వాత ఈ చూసిన సిమిలర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి సిమిలర్ టేస్ట్ అంటే ఈ చూసే తెలుగు క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఇలాగా యూట్యూబ్ గురించి సెర్చ్ చేసే వాళ్ళకి నా వీడియో మళ్ళీ యూట్యూబ్ రికమెండ్ చేసింది, వేరే వాళ్ళకి రికమెండ్ చేసినప్పుడు వాళ్ళు కొంచెం మంది చూశారు. సో అలాగా ఉండే వాళ్ళు మిగిలిన గ్రూప్ ఆఫ్ పీపుల్కి నా వీడియో రికమెండ్ చేసేసరికి అందరూ వచ్చేసి ఆ వీడియో చూశారు. సో వన్స్ ఎప్పుడైతే చూసారో అప్పుడు యూట్యూబ్కి అర్థమైంది, ఓకే ఈ వీడియో అనేది యూట్యూబ్ క్రియేటర్స్కి ఉపయోగపడుతుంది, ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అని చెప్పేసి యూట్యూబ్ ఏం చేసింది, ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో యూట్యూబ్ గురించి సెర్చ్ చేస్తున్నారో వెంటనే ఈ వీడియో తీసుకెళ్ళి వాళ్ళకి రికమెండ్ చేస్తుంది, బాబు ఈ వీడియో నీకు ఉపయోగపడుతుంది అని చూడండి చాలామంది చూసారని చెప్పేసి రికమెండ్ చేసినప్పుడు ఆ క్రియేటర్స్ ఏం చేస్తారు, వెంటనే ఆ వీడియో మీద క్లిక్ చేస్తారు. ఇట్లా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందిగా, మరి ఏం చెప్పాడో మనోడు చూద్దాం అని చెప్పేసి క్లిక్ చేసి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ సాటిస్ఫైయింగ్గా అనిపించింది అనుకోండి, ఎవరి వీడియో అయినా సరే ఓపెన్ అవ్వడం కామన్గా ఓపెన్ అవుతుంది. కానీ ఈ వీడియోతో అంటే 14 లక్షల మంది ఓపెన్ చేస్తే 15,400 మంది మాత్రమే ఓకే ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఉపయోగపడింది, ఇతని ఛానల్ నాకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం జరిగింది. సో ఈ రకంగా నాకు 14 లక్షల వ్యూస్కి 15,400 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. 53,876 రూపాయలు నాకు లిటరల్లీ ఇప్పటి వరకు వచ్చాయి. ఓకేనా, మేబీ ఇంకా వెళ్తే వెళ్ళొచ్చు, ఎందుకంటే స్టిల్ ఇంకా వెళ్తుంది వీడియో. 48 అవర్స్లో 3,000 వ్యూస్ ప్లస్ వస్తున్నాయి కాబట్టి ఇంకా వెళ్తుంది వీడియో. ఈ వీడియో మరి కొంచెం ముందుకు వెళ్ళి ఎందుకు సడన్గా డౌన్ అయింది, మళ్ళీ తర్వాత ఎందుకు రైజ్ అయింది అని అంటే యూట్యూబ్ ఏం చేస్తుందంటే మన తెలుగు పీపుల్తో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ్ ఈ లాంగ్వేజ్ పీపుల్కి కూడా రికమెండ్ చేస్తుంది. ఎందుకంటే కొంతమంది సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తారు, మేబీ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందేమో, వాళ్ళకు కూడా మనం రికమెండ్ చేస్తే ఈ వీడియోకి ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తే మనోడికి ఎక్కువ డబ్బులు వస్తే యూట్యూబ్ కూడా 45% కమిషన్ తీసుకుంటుంది. ఓకేనా, కాబట్టి యూట్యూబ్ అనేది ఏం చేస్తుంది అంటే ఎక్కువ అదర్ లాంగ్వేజ్ పీపుల్కి కూడా రికమెండ్ చేయడం జరుగుద్ది. అదర్ లాంగ్వేజ్ పీపుల్కి రికమెండ్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కువ మంది చూడరు కదా, అలాంటప్పుడు వ్యూస్ని డౌన్ చేస్తుంది, అంటే సజెషన్స్ని ఆపేసి మళ్ళీ ఇటు రివర్ట్ చేస్తుంది, తెలుగు ఆడియన్స్కి రివర్ట్ చేస్తుంది. అట్లా ఈ ప్రక్రియలో ఏంటంటే మన వీడియో ఎప్పుడైనా సరే ముందుకు వెళ్తుంది, డౌన్ అవుద్ది, మళ్ళీ ఇలా స్లైట్గా రైజ్ అయ్యి కొంచెం వైరల్ అవ్వటం జరుగుతుంది అనమాట. అందుకే చాలామంది రీసెంట్ డేస్లో అడిగేది ఇదే, అన్న నా వీడియో బాగా వ్యూస్ వస్తున్నాయి, సడన్గా డౌన్ అయిపోతుంది, ఏంటన్నా ఆ వీడియో ముందుకు వెళ్తుందా లేదా అని చెప్పేసి. ఖచ్చితంగా వెళ్తుంది. ఏంటంటే యూట్యూబ్ అర్థం చేసుకోవాలి కదా, మన వీడియో ఎవరెవరికి ఉపయోగపడుతుంది అనేది ఫస్ట్ యూట్యూబ్ అర్థం చేసుకోవాలి. సో దాన్ని బేస్ చేసుకొని యూట్యూబ్ ఏం చేస్తుంది, కొంచెం ఇంకా ముందుకు పంపించడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ వీడియో ఏ వీడియో అయినా సరే ఇప్పుడు ప్రజెంట్ మీరు చేసే టాపిక్ అనేది ఫ్యూచర్ని బేస్ చేసుకొని చేయండి. అంటే ఈ వీడియో ప్రజెంట్ ఎవరు సెర్చ్ చేయట్లేదు కదా, ఎందుకు ఈ వీడియో చేయడం ఉపయోగం లేదు అని చెప్పేసి అట్లా ఆలోచించకండి. మీరు చేసే వీడియో ఏదైనా సరే జస్ట్ ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, ఈ వీడియో అనేది రేపటి రోజున ఉపయోగపడుతుందా లేదా. ప్రజెంట్ చూసుకోవద్దు, ఫ్యూచర్ చూడండి. ఎందుకంటే ఈ రోజు రేపటి రోజున ఉన్న టాపిక్ని మాత్రమే మీరు ఈరోజు చేశారనుకోండి, ఈ 2 రోజులే ఉపయోగపడుతుంది కదా. అదే మీరు ఫ్యూచర్ని బేస్ చేసుకొని చేశారనుకోండి, అప్పుడు మీకు ఇంకా ఎక్కువ రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేటగిరీస్లో చెప్తున్నాను, అన్నీ అంటే ఇంకా చాలా టైం అయిపోతుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆటోమొబైల్ ఛానల్ పెట్టారనుకోండి, బేసిక్గా అందరు ఆలోచించేది ఒకటే, తక్కువ రేట్లో కావాలి, మంచి కారు కావాలి. ఎలా రికమెండ్ చేయాలి, ఒకవేళ సెకండ్ హ్యాండ్లో తక్కువ మెయింటెనెన్స్లో ఉన్న కారు, మంచి ఇంజన్ ఉన్న కారు ఎక్కడ దొరుకుద్ది, సో దాని గురించి వీడియోస్ చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు 15 లక్షలు 20 లక్షలు కోటి రూపాయలు పెట్టి కొనే వాళ్ళు ఇప్పుడు రైట్ నౌ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. తక్కువ బడ్జెట్లో కార్లు కంపెనీస్ కూడా లాంచ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈ మిడిల్ క్లాస్ పీపుల్ని కూడా ఈ కార్ల దగ్గరికి తీసుకురావాలి అనేది కంపెనీస్ మెయిన్ థీమ్. సో అందుకే ఎవరైనా సరే బైక్ కొందాం అని ఆలోచించిన వాళ్ళు ఇంకొన్ని లక్షలు యాడ్ చేసుకొని ఒక చిన్నపాటి కార్ తీసుకుందాం, ఫ్యామిలీస్కి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అట్లా. కాబట్టి తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే కారు, లోవర్ మెయింటెనెన్స్లో ఉన్న కారు ఏది బాగుంటుంది అనేది, అలాంటి టాపిక్స్ మీద మీరు వీడియోస్ చేయండి, డెఫినెట్లీ మీరు క్లిక్ అవుతారు. నెక్స్ట్ వన్ వచ్చేసి కుకింగ్ ఛానల్స్కి వచ్చినట్లయితే ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి, ఆ పెద్ద పెద్ద ఫంక్షన్స్కి మీరు సింపుల్ వేలో స్నాక్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, అండ్ అట్లాగే చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ మంచి ఫ్లేవర్ వచ్చేటట్టుగా ఎట్లా తయారు చేయాలి. మోస్ట్లీ ఫంక్షన్ హాల్స్లో ఈ పెళ్ళిళ్ళ భోజనాల్లో చికెన్ మటన్ చాలా టేస్టీగా ఉంటుంది, వాళ్ళు ఎలా చేస్తారు అట్లాంటి టాపిక్స్ మీద మీరు వీడియోస్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పుడు మళ్ళీ కోవిడ్ రైజ్ అవుతుంది అని చెప్పేసి చేస్తున్నారు కదా,
కోవిడ్ గురించి కేసులు నమోదవుతున్నాయి అని అంటున్నారు. సో మన ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవ్వడానికి కావాల్సిన జ్యూసెస్ కానివ్వచ్చు, లేకపోతే చిన్నపాటి రెసిపీస్ కానివ్వచ్చు, సో ఆ డైట్ ప్లాన్స్ లాంటివి కానివ్వచ్చు, అట్లాంటివి ఏమైనా సరే మీరు చెప్పగలిగితే చెప్పండి. ఇవి ఈ రోజు వెళ్ళకపోయినా రేపటి రోజున ఖచ్చితంగా వెళ్తాయి. అండ్ ఇక హెల్త్ అండ్ మెడికల్ ఫీల్డ్ గురించి వీడియోస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, హెల్త్ టిప్స్ ఇట్లాంటివి చెప్పే వాళ్ళందరూ కూడా సో ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ టాపిక్స్ ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే రీసెంట్ డేస్లో ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్తో చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మేబీ ఇప్పుడు ఆ వీడియో సెర్చ్ చేసేటప్పుడు మీరు న్యాచురల్ టిప్స్ ఏమైనా సరే వాళ్ళకి చెప్పగలిగారు అనుకోండి, మీ వీడియో ఈ రోజు వెళ్ళకపోయినా రేపైనా సరే వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో నాట్ ఓన్లీ దీస్ కేటగిరీస్ అండి, మీరు ఏ కేటగిరీ వీడియోస్ చేసినా కానీ ఈ రోజు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ చేయొద్దు. రేపటి రోజున అందరికీ ఉపయోగపడగలిగే ఆ టాపిక్స్ ఉంటాయి, మీరు రాయగలుగుతారు. కూర్చోండి, ప్రశాంతంగా ఆలోచించండి, ఒక బుక్ తీసుకోండి, ఒక పెన్ తీసుకోండి, ఆలోచించండి. ఒక వీడియో చేయడానికి మీకు 10 రోజులు టైం పట్టినా పర్లేదు, ఆలోచించి రాయండి. కానీ అన్ని రోజులు ఉపయోగపడే టాపిక్ తీసుకోండి. ఈ వీడియో ఈ రోజే ఉపయోగపడుతుంది అని అంటే మాత్రం డెఫినెట్లీ మీకు ఆ వీడియో వల్ల పెద్దగా యూజ్ ఏమి ఉండదు. అన్ని రోజులు ఉపయోగపడే టాపిక్ తీసుకోండి, ఖచ్చితంగా రాయండి. అండ్ మీ కేటగిరీ వీడియోస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ తీసుకుంటే కుకింగ్ కేటగిరీలోనే చేయండి. మళ్ళీ అన్ని రోజులు ఉపయోగపడే వీడియో చేయాలని నేను చెప్పానని చెప్పేసి మళ్ళీ వేరే కేటగిరీ వీడియోస్ తీసుకొచ్చి మీ ఛానల్లో పెడితే మళ్ళీ వ్యూస్ డౌన్ అవుతాయి. ఓన్లీ ఒకటే కేటగిరీ, ఇప్పుడు మీరు దేని గురించి చేస్తున్నారు, ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్కి సంబంధించిన సబ్జెక్ట్ చేయండి, అండ్ లేదు కుకింగ్ అయితే కుకింగ్కి సంబంధించిన చేయండి, లేదా ఆటోమొబైల్ ఫీల్డ్ అయితే ఆటోమొబైల్కి సంబంధించిన కార్స్, బైక్స్ వీటి గురించి మాత్రమే చేయండి. మెడికల్ ఫీల్డ్, హెల్త్ రిలేటెడ్ టిప్స్ ఇట్లాంటివి ఇచ్చేవాళ్ళు అయితే సో ఓన్లీ హెల్త్ కేటగిరీలో మాత్రమే చేయండి. అండ్ గేమింగ్ అయితే గేమింగ్. సో ఏ కేటగిరీలో ఉండేవాళ్ళు ఆ కేటగిరీలోనే లాంగ్ రన్లో ఉపయోగపడే టాపిక్స్ తీసుకొచ్చి మీరు వీడియోస్ చేయండి, డెఫినెట్లీ క్లిక్ అవుతారు. సో ఇది గైస్ ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది అయితే. అండ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఏ కేటగిరీ వీడియోస్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్న నా ఛానల్ పేరు ఇది అండ్ నేను ఈ కేటగిరీ వీడియోస్ చేస్తానని చెప్పేసి కామెంట్ చేస్తే సో ఇప్పుడు మన కామెంట్ చదవడానికి కొంతమంది వ్యూవర్స్ వస్తారు కదా, సో వాళ్ళకు ఉపయోగపడే కేటగిరీ ఉన్న ఛానల్లోకి వెళ్ళి వాళ్ళు కూడా కొంచెం ఛానల్స్ చెక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ ఛానల్ పేరు మెన్షన్ చేసి మీరు ఏ కేటగిరీ వీడియోస్ చేస్తారో కూడా చెప్పండి. వీడియో లింక్స్, ఛానల్ లింక్స్ ఇస్తే కామెంట్స్ కనిపించో, అవి స్పామ్లోకి వెళ్తాయి. కాబట్టి జస్ట్ ఛానల్ పేరు, మీరు ఏ కేటగిరీ వీడియోస్ చేస్తారో కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ ఆల్సో నేను కూడా చెక్ చేస్తాను, నేను ఖాళీగా ఉన్నప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఛానల్స్ చూడటం నాకు చాలా ఇష్టం. కాబట్టి నేను కూడా చెక్ చేస్తాను, మీరు కామెంట్ అయితే చేయండి. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మీలాంటి ఇంకొంతమంది క్రియేటర్స్కి రికమెండ్ అవుతుంది, సో దట్ వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి ఉంటుంది. అండ్ మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడవచ్చు. ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మెసేజ్ చేసి మాకు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. కుదిరితే ఫాలో అయ్యి మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. ఏంటంటే ఇప్పుడు మీరు ఫాలో అయ్యారనుకోండి, నేను మెసేజెస్ అనేది సింపుల్గా ఫాలోవర్స్లో వెళ్ళి చెక్ చేయడానికి సింపుల్ అవుతుంది. రిక్వెస్ట్లు ఏంటంటే చాలా వరకు హోల్డ్ అయి ఉన్నాయి, కాబట్టి కుదిరితే ఫాలో అవడానికి ట్రై చేయండి. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.